ఇంజన్ ఇది ఏం మాట్లాడతాడు నువ్వు? కటకటా చూడడానికి అయితే ఇంకా చూడండి ఎంత స్టాండర్డ్ గా ఉన్నది. రండి చికెన్ చేసుకున్నామా, చికెన్ తింటామా. పడవలో చికెన్, పడవలో చికెన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ గారి వ్లాగ్ ఛానల్. ఈరోజు క్రేజీగా ఆర్జేబిటి వెంకన్న ఈరోజు నెక్స్ట్ లెవెల్గా నాతో ఒక బోటింగ్లో ఛాలెంజింగ్ అయితే చేపిస్తున్నాడు. నా ఏంది నన్ను ఈత అన్నట్టు పిలిచికొచ్చి ఏం చేస్తాను నా ఆల్రెడీ మొన్న చెయ్యి చెప్పుకొని రాలేనన్నా కూడా లే అబ్దుల్ రాదన్నాడు. సో నా ఇది ఏందో చూస్తుంటే భయం వచ్చింది. నా చిన్నగా బ్రో గైస్ ఈరోజు మన అన్న ఏ ఏరియా ఇది? కోనాపురం. సో రాజంపేట నుంచి కోనాపురానికి అన్న పిలుచుకొచ్చి ఆడుకో బోర్డింగ్లో అయితే పిలుచుకొని పోతాడు. దేవరా మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి దేవరా వేటాడాలా. ఓకేనా? మీరేనా డ్రైవరు? మీరేనా డ్రైవరు? ఇంజన్ ఏది అన్న? కాదు, ఇంజన్ ఏది? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? యో ఇంజన్ లేకుండా వీళ్ళు పిలుచుకొని పోతారా? మీ చేతిలో ఇంజనా? సూపర్. అమ్మా కటకటా కటకటా. ప్రభు, నేను ఎందుకు ఇంత అత్తి చేస్తున్నా అనుకుంటున్నాను. అత్తి కాదు, అది నిజంగానే ఉడుకుతున్నా. ఎందుకంటే నాకు ఈత రాదు. చూడడానికి అది సముద్రంగా ఉంది, లోపలికి వెళ్ళి ఆడ మునిగిపోతానని ఈ టెన్షన్. ఏం చేయాలా? ఆడ రివర్స్ అవుతుందని బాధ. ఎందుకు అన్న అప్ అండ్ డౌన్ అవుతుంది. నువ్వు డ్రైవర్ అన్నా జాగ్రత్త అన్ను. నిలబడద్దు, మీరు పైలట్ కూర్చోవాలనా? అమ్మా అయ్యో వనికింగ్ ఎంజాయ్ పండగ. నాకు కూర్చోడానికి కూడా భయం అవుతుంది అయ్యా. నీలకండ ఉన్నది కదా ఈత రానేమో నాకు తెలియదు బ్రో. బ్రో చిన్నగా మన ఇద్దరు వీడికి కరెక్ట్ సరిపోతాం బ్రో. ఓకేనా బ్రో? ఇక్కడ హోల్డింగ్ ఇద్దరము. కూర్చో కూర్చో అంతేలే కూర్చో. బుట్టనా? ఇంకొకటి బోటా ఎట్టుందండి ఎక్స్పీరియన్స్? కింద పైన ప్యాక్ అవుతుంది. ఇంజన్ దీంట్లో తీసుకొని గుండె ఈజ్ వన్ కింగ్స్ బ్రో. క్రేజీ అయితే క్రేజీ గైస్, నెక్స్ట్ లెవెల్ ఉంది. బాగుంది, క్రేజీగా ఉంది. క్రేజీ గైస్. జై హనుమాన్. ఏం బోట్ అటు ఇటు కాకుండా సార్, బోట్ అటు ఇటు కాకుండా సార్ ఫోటోలు తీసుకున్నా. వీడియోది మళ్ళీ తీసుకున్నా బ్రో. తెడ్డు ఊరిపోయింది. ఏంది ఇది? ఏంద్రా ఊడిపోయింది? అద్దొద్దో ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండకాడికి అయితే మేము వెళ్ళాలి. ఆ కొండకాడికి వెళ్ళి ఆ కొండ మొత్తం ఆ ఎండింగ్కి వెళ్ళి అటుపక్క మళ్ళీ యూటర్న్ తీసుకొని అటుపక్క 2 జీరో కట్లు కొట్టి అటుపక్క ముందుకు వెళ్ళాలి. అప్పుడు వెళ్తాము. యాక్చువల్గా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ వచ్చేసి ఒక పురాతనమైన టెంపుల్, అలాగే ఒక ఊరు మొత్తం మునిగిపోయి ఉన్నాయంట. ఇక్కడ వచ్చేసి చూద్దాము ఎలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి బోటింగ్లో అక్కడ దాకా వెళ్ళి అక్కడ మొత్తం కుకింగ్ చేసుకొని ఎంజాయ్ చేద్దామని మేమైతే వెళ్తున్నాం. సో దీని లోతు మొత్తం కూడాను దగ్గర దగ్గర 50 అడుగుల లోపలికి అయితే ఉంటుందంట. అలాగే మనం వెళ్ళే కొద్దీ ఇంకా లోతు అయితే పెరుగుతూ ఉంటుందంట. మళ్ళా ఇప్పుడు భయపడేది వచ్చాక రిటర్న్ ఎన్ని చెప్పిందా. ఇప్పుడు ఏంటి పరిస్థితి అయితే లేదు. అయితే చూడ బ్రో నీళ్ళు చూడాలా. మేమేమన్నా డ్రైవ్ చేయొచ్చా? డ్రైవింగ్ నా డ్రైవింగ్ లైసెన్స్ లేదో, నేనేమన్నా డ్రైవ్ చేయొచ్చా?
మొహం పగిలిపోద్ది. నాది ఇంటర్నేషనల్ లైసెన్స్ లే. నా బ్యాగ్ లోతుకు పోయి కొద్ది దడ పుడుతుంది నా తెలియకుండానే. ఇంకా సుగంలోనే ఉంది, సుగంలోనే ఉచ్చబడిపోతుంది. కింద రింగ్ ఓకే. ఫ్రెండ్స్, ఇది ఎక్కువ దూరం డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక్కరే లాగడానికి ఇబ్బంది అవుతుంది అనేసి దీన్ని పడవకి అంటే కొద్దిగా గాలి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ పట్ట అనేది తీసుకెళ్తుందంట. సో కాబట్టి ప్రతి పడవలో ఆల్మోస్ట్ ఇక్కడ తిరిగే ప్రతి పడవలో ఇది యూస్ చేస్తున్నారు వాళ్ళు. సో దీన్ని ఇలా పైన కట్టేసుకొని వెళ్ళామంటే గాలికి ఆటోమేటిక్గా వెళ్తుంది. అంటే ఆ మనిషి ఒక్కడే కూడాను మొత్తం కూడాను కదిలిస్తుంటే ఇబ్బంది కదా. అడుగు కట్టుకున్నా వాడు అది ఏది వేణుమాధవ్ కట్టుకుంటాడు చూడు సినిమాలో. నీ అక్క యాడికి అది పోయేది అట్ట కట్టుకొని చెప్తా. ఇలా కరెక్ట్ ఆయన ఆయన కూర్చొని seconds later. నా బండి అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే గాలి వచ్చిన వరకు ఇట్టేనా మా పరిస్థితి. సగం త్వరలోకి వచ్చాక గాలి లేదంటారు. ఏ గాలి భగవాన్ తోడా గాలి లేదు. భగవాన్ ఏ క్యా హువా లోపల పడిన తర్వాత అనాలా క్యా హువా అని. అదే ఇది గిన్నె తెచ్చి బ్రో కమాన్ బ్రో కమాన్ యూ కెన్ డూ ఇట్ మా. నెక్స్ట్ లెవెల్. గాలి ఉంటే 4-5 గంటలు పడుతుంది అన్న. ఇప్పుడు గాలి కిందకి పోతాం కదా, తిన్నా పోవచ్చు. వచ్చేటప్పుడు లేట్ అవుతుంది. అంటే ఇంటికి ఏమో వచ్చాం కదా మొత్తానికి. ఇంటికి వచ్చామరా అని భయం వేస్తుంది. వెంకన్నా అందరం కలిసి గాలి ఊపుతాం పట్టండి. ఓకే బండి ఇప్పుడు స్పీడ్ ఎక్కింది. పద 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 నా అందరు స్లోగా మాడేదన్నా. బాలు ఏంది బాలు నేను సైలెంట్గా ఉన్నా, నాకే అర్థం కావడం. బాలు ఈత కొట్టొచ్చంట, బాలు ఈత కొట్టొచ్చానా? మళ్ళీ బయటికి రాకుంటే మీకు సంబంధం లే. సంబంధం లేదంట. మళ్ళీ ఇప్పుడు దూకేస్తాను నువ్వు ఆడికి వచ్చే బండి ఆడిపోయింది. ఆడి వరకు వచ్చి మళ్ళీ అందేసుకుంటా. వద్దులే. ఇలాంటి చేతి పడవలలో చిన్న చిన్న పడవలలో అలా వెళ్తూ ఉండే ఆ లొకేషన్ కానీ ఆడ ఉండే సిచ్యువేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఫీలింగ్ అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా భయం అయితే వెళ్ళిపోయింది. ఆ నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ నిలబడి కొన్ని రీల్స్ తీసుకొని సో గైస్ నెక్స్ట్ లెవెల్గా ఉంది. నిలబడుతున్నారు మొత్తానికి అయితే నిలబడ్డా. సో ఇలా వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ ఫీల్ వస్తుంది. బోట్లో కూర్చున్నాం మళ్ళీ టెన్షన్ లేకుండా. మన వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్కువ నిలబడి ఉంటే అలా ఇలా అయినామంటే లోపలికి వెళ్ళిపోతామంట. కాబట్టి సైలెంట్గా ఉన్నాము. నిలబడి వెళ్తుంటే ఫీల్ మస్తుంది. చేంజ్ అయ్యాం, రూట్ చేంజ్ అయ్యాం. సో హల్కుబాడి దగ్గరికి వచ్చాము, సేఫ్టీ ఉంటుంది లేని. హల్కుబాడి పడతాడా దగ్గర కూడా వచ్చేసినా.
చేపలు ఉన్నాయా? ఇల్లే. అయ్యో ఫ్రెండ్స్, సముద్రంలో చేపలు లేవంట, పెద్ద బాధ అయిపోతుంది. వాళ్ళు ఆటకు పోలే, సముద్రం లేవా అని చెప్పలే, వాళ్ళు పోలే అంటారు. పోలేదా? అయ్యో గైస్, మొత్తం రీసౌండ్ వస్తుంది వాయిస్. మంది ముందుగానే లౌడ్ స్పీకర్ ఇంకా అన్న అంటే ఇంకోటి అనుకుంటే అన్న. ఫ్రెండ్స్, ఇంత లోపల చూడండి, అక్కడ కొంతమంది గుడిసెలు వేసుకొని చేపలు పట్టుకుంటూ ఇక్కడే నివసిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి కరెంట్ కానీ ఏమీ కానీ లేదు. చూడండి, ఇంత నీళ్ళ మధ్యన వాళ్ళ సింపుల్గా గుడిసె వేసుకొని ఎంత బాగున్నారు వాళ్ళు. సో లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. ఇంకా ఫుల్ వర్షం పడితే బాగుంటుంది. Much later. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ దగ్గర ఒక 1 hour నుంచి ఇంకా ట్రావెల్ చేస్తున్నాను. ఇంకా అక్కడ దగ్గరలో, అక్కడ కాస్తుందా మీకు, అక్కడ దగ్గరలో ఉంది టెంపుల్. అయితే దగ్గరలో వచ్చేసాం. ఆల్మోస్ట్ మనకి సగం వర్షం పడుతుంది, సగం వర్షం ఆగిపోతుంది. ఫుల్ వర్షం పడితే వాళ్ళు ఉంటుంది. ఒక చుక్క లేకుండా వ్యవసాయం చేశారంటే నీళ్ళు ఉంటాడు చేస్తారు. ఊరే అయితే ఇప్పుడు ఈ వర్షానికి ఇన్ని నీళ్ళు ఇయ్యా. ఆహా, ఇల్లు పైన టాప్ అది. ఒకసారి పోయి చూసొచ్చా ఈత కూర్చొని? నాకు రాదు. ఏం కాయలేదు, ఆ పడవ పెట్టుకొని పో. యో హల్క్ పో, రౌండ్ వేసుకొని రా పో. అన్న ఒకసారి జంప్ చేస్తావా? చేద్దామంటే సరుకులేవు. నీటిలో మునిగిపోయిన ఊరు. ఇందాక చిన్న సమాధిలా ఒకటి కనిపించింది కదా, అది ఒక ఇంటి పైన టెర్రస్ పైన కట్టుకున్న ఒక వాటర్ ట్యాంక్ లాంటిది. ఒక ఊరు మొత్తం మునిగిపోయిందని చెప్పాను కదా, సో అది ఇక్కడి కొద్ది దూరంలోనే ఒక పురాతనమైన శివాలయం కూడా ఉన్నది చూడండి. అది కూడా ఆల్మోస్ట్ మునిగిపోయి ఉన్నది. కేవలం పైన గోపురం మాత్రమే కనిపిస్తూ ఉన్నది. ఎంత పురాతనమైనదో చూడండి ఫ్రెండ్స్. చూడండి, పురాతనమైన టెంపుల్ ఉంది ఇక్కడ. లేదు వాట్ హల్క్ బ్రో, సూపర్ నెక్స్ట్ లెవెల్. లోపల ఏం లేదు. ఇక్కడ ఇంకోటి ఉన్నది చూడండి. ఈ గోపురం చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు ఈ గుడి ఎన్ని సంవత్సరాల క్రితం అనేది. దగ్గర 100 సంవత్సరాల క్రితందంట. ఈ గుడి మొత్తం కూడాను చాలా పెద్దదిగా ఉన్నది ఫ్రెండ్స్. కానీ గోపురం వరకు ఆల్మోస్ట్ గోపురం కూడా సగం మునిగిపోయి ఉన్నది. మీకు ఐడియా ఉండే ఉంటుంది, పురాతనమైన టెంపుల్స్ చాలా అంటే చాలా ఎత్తులో కడుతూ ఉంటారు. అలాంటిది పురాతనమైన టెంపులే ఎంతవరకు మునిగిపోయి ఉన్నదో చూడండి. అంటే దగ్గర లోతు ఎంత ఉంటుంది అనేది మీరే ఊహించవచ్చు. సో అంత లోతు ప్రదేశంలో మేమైతే జస్ట్ ఆ చేతితో నడిచే పడవనేసుకొని ధైర్యం చేసి మొత్తానికైతే వెళ్ళాము. వెళ్ళిన దానికి ఇటువంటి పురాతనమైన టెంపుల్ కానీ, ఆ నేచర్‌లో ఉండే వ్యూ కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. ఒక్కసారిగా ఈ టెంపుల్ పైన ఉండే విగ్రహాలు చూడండి. చాలా రకాల విగ్రహాలైతే ఉన్నాయి. మెయిన్‌గా ఈ టెంపుల్‌లో ఉండే స్వామి పేరు ఏదో చెప్పారు. బట్ నేనైతే మర్చిపోయానప్పుడు. బట్ గుడి చూడడానికైతే ఇంకా చూడండి ఎంత స్టాండర్డ్‌గా ఉన్నదో. ఇలాంటి వరదలు 100 సంవత్సరాల నుంచి ఇలా ఎన్ని సార్లు నీళ్ళొచ్చినుంటాయో, ఎన్ని సార్లు ఇది గుడి మునిగినుంటదో
కానీ ఎక్కడే కానీ చెక్కు చెదరకుండా ఎంత స్టాండర్డ్గా ఉన్నా చూడండి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇండియన్ టెంపుల్స్ అండ్ హిస్టరీ. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే టెంపుల్ విజిటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడికి చూసారు కదా, ఇందాక చూపించాను కదా మొత్తం టెంపుల్. అక్కడ అయిపోయింది టెంపుల్. బాలు ఇంజన్ స్టార్ట్ అయ్యి బండి కదులుతుంది గాలి వచ్చాంది. సో ఫ్రెండ్స్, మామూలుగా చికెన్ బయట చేసుకుందాం అనుకున్నాము, కానీ ఇప్పుడు క్రేజీగా పడవలో వేసుకుంటే హైలైట్ ఉంటుంది అనుకున్నాం. కానీ మిస్టేక్ ఏంటంటే అగ్గిపెట్టి తడిచిపోయింది. అది ఆన్ ఏంటంటే ఈ పడవలోనే వండింగ్స్ చికెన్. ప్రయోగం కర్తా హై వెంకీ అన్న, ప్రయోగం కర్తా హై. నా మొత్తానికి మత్స్యకారుల మాదిరి మనం కూడా పడవలో చేసుకొని తింటాను. మామూలుగా ఉండదు. అన్నైతే చికెన్ అయితే స్టార్ట్ చేసేసాడు. కొండలలో చేసినాం, కొండ బయట చేసినాం, లాస్ట్కి నీళ్ళలో కూడా వేస్తున్నాం. మినిమం ఉంటుంది. ఇంకా కాలే, సుగమే అయింది. ఇప్పుడు ఎన్ని బేచాలే మసాలాలు గిసాలన్నీ. ఒరే నువ్వు కూర్చోరా, ఎందుకు నిలబడినాను? సో నూనె పోసింగ్, గంటి పెట్టింగ్స్, గజ టిప్పింగ్. నిజమన్నా? చరిత్రలో నిలిచిపోతున్న ఆర్జేపీటీ వెంకి, పడవలో చికెన్ చేసిన ఆర్జేపీటీ వెంకి. వాళ్ళు చేయడం వేరు, మనం చేయడం వేరు. వాళ్ళు ఏవో చేసుకుంటారంటారు, తింటారంటారు, తిరుగుతారంటారు. మనం చేసుకోవడం మనది వేరే లెవెల్. ఈ మాదిరి ఇట్లా పెట్టి ఈ షిప్లో యూజ్ చేస్తారు చెప్పండి అంతా. రండి చికెన్ చేసుకున్నామా, చికెన్ తింటామా, పడవలో చికెన్. కొద్ది దూరం ఉండండి. రా ఏం కదా, నువ్వు వేయి. तुम कई को डरो ना? అది నేను పొద్దున కూడా అదే కదా. టమాటాలు ఎవరు తెచ్చారేడా? కోసింది ఎవరు చెప్పాలి కదా. టమాటా కడుగు, ఒకటి కడుగు బాగా. ఇదో బాటిల్ ఏది, ఇదో కానీ ఫైనల్ గా ఒడ్డుకు వచ్చింగ్స్ గోయింగ్స్. యాడికి రాదులే. లాస్ట్కి వచ్చాక పాము చాలా పెద్దది నా అయితే, చాలా పొడుగుంది, చాలా నల్లగా ఉంది. కానీ తిప్పండి ఇంకా, తిప్పునా పడవా అన్నా. థ్యాంక్స్ అన్నా. సో గైస్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయనే పాప నిలబడకుండా మొత్తం తోలాడు. థ్యాంక్ యూ సో మచ్. అదే నిలబడే, కూర్చోకుండా. సారీ, మాకు కూర్చోడానికి అట్ట ఇట నిలబడడానికి పానం పోయింది. మొత్తానికి అయితే ఫైనల్గా వీఆర్ కమింగ్ ఇన్ సముద్రం నుంచి బయటికి. నౌ
వీడియో ఈజ్ ఫినిష్. సో వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇటువంటి అడ్వెంచర్ వీడియోస్ కోసం, ఇటువంటి ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాయల్ విహారీ వ్లాగ్స్లో కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ.